నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్షన్ మెథడ్. ఇన్వర్స్ చేయడం మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఇంటర్లో చేసి ఉంటాం ఇది. సో మ్యాట్రిక్స్ ఇచ్చినాడు, x ఈజ్ ఈక్వల్స్ టు XYZ వేరియబుల్స్ ఇచ్చినాడు, b అంటే కాన్స్టెంట్స్. అంటే ఇవి ఏంటంటే ఒక ఈక్వేషన్, సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇస్తాడు. ఈక్వేషన్స్ ఇచ్చి దానికి కాన్స్టెంట్స్ ఉంటాయి అవతల, దాన్ని మనం మ్యాట్రిక్స్ ఫామ్లో కన్వర్ట్ చేసి సాల్వ్ చేస్తాం అంతే. సో ఇక్కడ జనరల్ ఫామ్ ఏంది, AX ఈజ్ ఈక్వల్స్ టు b. ఇది గుర్తుపెట్టుకోండి, a అంటే మ్యాట్రిక్స్, b అంటే కాన్స్టెంట్స్, x అంటే వేరియబుల్స్. ఇట్లా ఇస్తాడు క్వశ్చన్, 3 ఈక్వేషన్స్ ఎన్నో ఈక్వేషన్స్ ఇచ్చి దాన్ని ఇన్వర్షన్ మెథడ్లో సాల్వ్ చేయమంటాడు. ఏం చేస్తాం మనము, ఈక్వేషన్స్ని ఫస్ట్ కోఎఫిషియెంట్స్ కనుక్కొని దాన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో కన్వర్ట్ చేయండి అంతే. ఇదేం పెద్ద పని కాదు, ఆడ ఉన్నది చూసి రాయండి అంతే. ఇప్పుడు x కోఎఫిషియెంట్ ఎంత, 1 ఉంది ఫస్ట్ ఈక్వేషన్లో, 1 పెడతారు. y కోఎఫిషియెంట్ ఎంత ఉంది, 2 ఉంది, 2 పెట్టేస్తారు. z కోఎఫిషియెంట్ ఎంత ఉంది, -1 ఉంది, -1 రాస్తారు. అట్లా 3 ఈక్వేషన్స్కి 3 రాసేసుకోండి. 3 రోస్ 3 కాలమ్స్ వచ్చేస్తాయి మీకు. ఇప్పుడు నెక్స్ట్ 3 ఈక్వేషన్లకు 3 కాన్స్టెంట్స్ ఉన్నాయి, అదొక మ్యాట్రిక్స్లో రాసుకోండి. నెక్స్ట్ వేరియబుల్స్, x ఈజ్ ఈక్వల్స్ టు XYZ ఏమైనా పెట్టుకోవచ్చు, మీరు XYZ పెట్టుకోండి. సో మనకు ఫామ్ ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఇన్వర్షన్ మెథడ్లో ఫస్ట్ ఫామ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, AX ఈజ్ ఈక్వల్స్ టు B. ఏ అంటే మ్యాట్రిక్స్, ఎక్స్ అంటే వేరియబుల్స్, బి అంటే కాన్స్టెంట్స్. సో ఇన్వర్షన్ ఫామ్లో రాసుకున్నారు, ఏఎక్స్ ఈక్వల్స్ టు బి అనే ఫామ్లో రాసుకున్నారు. నెక్స్ట్ ఏం చేయాలా, ఇంకో ఫామ్లో ఉంది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ ఏ. ఐ అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటాం కదా, ఇప్పుడు 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 1 కూడా రాయచ్చు కదా. ఇప్పుడు 100 ఉంది, 100 ఈజ్ ఈక్వల్ టు 100. 100 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 100. అంటే ఐ అనేది జస్ట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. నువ్వు ఆ మ్యాట్రిక్స్ని జస్ట్ 1తో మల్టిప్లై చేస్తే అదే మ్యాట్రిక్స్ వస్తుంది కదా. సో ఇట్ జస్ట్ అనదర్ వే ఆఫ్ రైటింగ్ అంతే, మనం సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తాం అంతే. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏముంది, ఏ ఉంది, రైట్ సైడ్ ఏముంది, ఒక ఐ ఉంది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఉంది, అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ అన్ని 1s ఉన్నాయి, తర్వాత మళ్ళీ ఏ ఉంది. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ ఏ అని రాయొచ్చు. సో ఇక్కడ మన గోల్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు మ్యాట్రిక్స్ ఉంది కదా, ఏ అనే మ్యాట్రిక్స్, దాన్ని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్లా కన్వర్ట్ చేయాలి. ఎట్లా చేస్తాము, రో ఆపరేషన్ చేస్తాము. ఎట్లా చేయాలో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇందాక చూసినారు కాబట్టి మీకు ఇది అర్థమైపోతుంది ఈజీగా, జస్ట్ చూడండి. సో అట్లా రో ఆపరేషన్స్ చేస్తే మీకు ఇది వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మనం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 15 -3 5 ఉన్నాయి ప్రిన్సిపల్ డయాగ్నల్లో, మీరు అవి 1లో చేయాలా. ఎట్లా చేస్తారు, మనం ప్రిన్సిపల్ డయాగ్నల్ తీసుకుంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి, 15 -3 5, ఆ 3 1లు కావాలి. ఇప్పుడు మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కావాలంటే ఆ 3 1లు చేయాలా. ఎట్లా చేస్తాము, R1లో 15 ఉంది, బై 15 డివైడ్ చేయండి. R2లో ఏముంది, -3 ఉంది, బై -3తో డివైడ్ చేయండి. నెక్స్ట్ R3లో 5 ఉంది, బై 5 చేసేయండి, అయిపోయా. మీకు మ్యాట్రిక్స్ వచ్చేసింది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చేసింది. లెఫ్ట్ సైడ్ వచ్చింది, రైట్ సైడ్ వచ్చింది, మధ్యలో ఐ వచ్చింది వేరేది, అది గమనించండి ఒకసారి. సో ఇక్కడ వరకు వచ్చినామంటే ప్రాబ్లం అయిపోయినట్టే. ఇంకా మనం లాస్ట్కి ఏం చేసినాము, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ ఏ ఫామ్లోకి తీసుకొచ్చినాం పైన ఉన్నది మొత్తాన్ని. వి నో దట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ ఏ కదా, ఐ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కదా. ఇంకా దోశ తిప్పినట్టు అవతలకి యూజులు తిప్పితే ఇంకా ఎట తిరిగినా ఒకటే అది. అప్పుడు ఏం చేయొచ్చు, ఐ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఉంది కదా, ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అవుతుంది. ఏని అవతలకి పంపిస్తే మల్టిప్లికేషన్ ఉంది కదా, అవతలకి పంపిస్తే డివిజన్ అవుతుంది. సో 1/a ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ మన ఫామ్లోకి వచ్చేసింది. మనకి ఇన్వర్స్ ఏముంది ఇక్కడ, పైన ఏ ఇన్వర్స్ వచ్చేసింది. ఏ ఇన్వర్స్ పైన చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే పైన దొరికేస్తుంది, అదే ఆన్సర్గా. అంటే ఇప్పుడు ఏం చేసినామంటే ఇంతవరకు మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్లా కన్వర్ట్ చేసే ప్రాసెస్లో మనకి ఇన్వర్స్ దొరికేసింది, మధ్యలోనే బై ప్రోడక్ట్లా వచ్చేసింది. సో ఆన్సర్ అయిపోయింది.